హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శిరీష. వెల్కమ్ టు అవర్ ఛానల్ వండర్ఫుల్ ఉమెన్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో చాలా సింపుల్గా ఈజీగా ఇడ్లీ పిండిలో కొంచెం గోధుమ పిండిని కలుపుకొని చాలా టేస్టీగా పునుగులు ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఈ పునుగులు పైనంతా కూడా క్రిస్పీగా ఉండి కొంచెం కరకరలాడుతున్నట్టుగా వచ్చి లోపల కొంచెం సాఫ్ట్గా ఉండి చాలా బాగుంటాయి. ముందుగా ఈ పునుగులు తయారు చేసుకోవడానికి పిండిని కలుపుకోవాలి. దానికోసం ఒక బౌల్ తీసుకుని అందులో 1 కప్పు వరకు ఇడ్లీ పిండిని తీసుకోండి. ఈ ఇడ్లీ పిండి కూడా కొంచెం గట్టిగా ఉన్నది తీసుకోండి. మనం ఇడ్లీ పిండి రుబ్బేటప్పుడు కొంచెం పిండిని గట్టిగా రుబ్బుకుంటాం కదా, అలాంటి గట్టి పిండి అయితే పునుగులు బాగా వస్తాయి, ఎక్కువ ఆయిల్ పీల్చకుండా. అలాగే ఇడ్లీ పిండి కూడా కొంచెం పుల్లటిది తీసుకోండి, పునుగులు టేస్ట్ బాగుంటాయి. ఇప్పుడు ఇందులో 2 స్పూన్లు గోధుమ పిండి యాడ్ చేసుకోండి. డైరెక్ట్గా మనం ఇడ్లీ పిండితో పునుగులు వేసేస్తే పునుగులు బాగా రావు. జనరల్గా ఏంటంటే కొంచెం మైదా యాడ్ చేస్తారు, కానీ మైదా కన్నా కూడా కొంచెం హెల్దీ వేలో చూపిద్దామని చెప్పి నేను గోధుమ పిండి యాడ్ చేస్తున్నాను. ఇక్కడ ఇలా గోధుమ పిండి వేసుకున్నా కూడా పునుగులు చాలా బాగా వస్తాయి. ఇడ్లీ పిండిలో ఇలా గోధుమ పిండి ఒక్కటే కలుపుకొని పునుగులు వేసుకోవచ్చు, పునుగులు చాలా బాగా వస్తాయి. కానీ ఈ పునుగులు మరింత క్రిస్పీగా ఇంకొంచెం కరకరలాడుతున్నట్టుగా రావాలంటే ఇందులో 1 స్పూన్ బియ్య పిండి కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో 1/2 స్పూన్ జీలకర్ర, కొంచెం పచ్చిమిర్చి తరుగు, చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న కొంచెం అల్లం తరుగు, చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న కొన్ని ఉల్లిపాయ ముక్కలు, కొంచెం కరివేపాకు తరుగు, కొంచెం కొత్తిమీర తరుగు, టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోండి. ఇడ్లీ పిండిలో ఆల్రెడీ మీరు సాల్ట్ వేసుంటే చూసుకుని యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇవన్నీ మిక్స్ అయ్యేటట్లు ఇంక వాటర్ యాడ్ చేయకుండా కలిపేసుకోండి. ఇలా వీటినన్నిటిని కలిపేసుకున్న తర్వాత పిండి కొంచెం నానితే బాగుంటుంది. ఒక 10 నిమిషాలు దీని మీద మూత పెట్టేసి నానపెట్టేసుకోండి. పిండిని విధంగా ఒక 10 నిమిషాల పాటు నానపెట్టుకునేటప్పటికి పిండిలో కొంచెం సాఫ్ట్ అవుతుంది. ఇప్పుడు ఇందులో ఒకే ఒక చిటికెడు వంట సోడాని యాడ్ చేసుకోండి. పునుగులు పొంగుతున్నట్టుగా వచ్చి మంచి గోల్డెన్ కలర్లో ఫ్రై అవుతాయి. అయితే ఈ వంట సోడా ఆప్షనల్ మాత్రమేనండి, మీరు వద్దనుకుంటే మానేయచ్చు, అయినా కూడా పునుగులు బాగా వస్తాయి. అలాగే పిండి కొంచెం గట్టిగా ఉంది కాబట్టి కొంచెం వాటర్ని యాడ్ చేసుకుని పిండిని కొంచెం లూజ్ చేసుకోవాలి. ఈ పునుగులకి పిండి మరీ గట్టిగా ఉండకూడదండి, గట్టిగా ఉంటే మనకు పునుగులు కూడా గట్టిగా వచ్చేస్తాయి. అలా అని బాగా పలుచగా కలిపేసుకున్నారనుకోండి, పునుగులు అయితే క్రిస్పీగా వస్తాయి కానీ ఫుల్గా ఆయిల్ పీల్చేస్తాయి. సో అందుకని పిండిని మరీ పలుచగా కాకుండా మరీ గట్టిగా కాకుండా ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా కలుపుకోండి. పిండిని ఇలా ఈ కన్సిస్టెన్సీలో కలుపుకుంటే ఎక్కువ ఆయిల్ పీల్చకుండా క్రిస్పీగా బాగా వస్తాయి. పిండిని ఇలా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకుని హీట్ చేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత పునుగులు వేసే ముందు చేతిని వాటర్తో తడుపుకొని కలుపుకున్న పిండిలోంచి కొంచెం పిండిని తీసుకుని ఇలా పునుగుల్లో ఆయిల్లో వేసుకోండి. వీటిని మరీ పెద్ద సైజులో కాకుండా ఇలా చిన్నగా వేసుకుంటే ఇవన్నీ కూడా చక్కగా ఫ్రై అయ్యి క్రిస్పీగా బాగా వస్తాయి. ఇలా వీటిని కడాయికి సరిపడా వేసుకున్న తర్వాత వీటిని గరిటతో అటు ఇటు తిప్పుతూ మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఇవి మంచి గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. హై ఫ్లేమ్లో కానీ లో ఫ్లేమ్లో కానీ పెట్టి ఫ్రై చేయకండి. హై ఫ్లేమ్లో పెడితే తొందరగా ఫ్రై అయిపోతాయి కానీ లోపల సరిగ్గా ఉడకవు. అలా అని బాగా లో ఫ్లేమ్లో వీటిని ఫ్రై చేశారంటే ఇవి గట్టిగా వచ్చేస్తాయి. సో మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోండి. ఇలా ఈ పునుగులన్నీ కూడా మంచి గోల్డెన్ కలర్లోకి వచ్చేసిన తర్వాత ఇప్పుడు వీటినన్నిటిని స్ట్రైనర్ సహాయంతో పేపర్ నాప్కిన్ వేసుకుని బౌల్లోకి తీసేసుకోండి. ఇదే విధంగా మిగిలిన పిండితో కూడా పునుగులు వేసుకుని ఫ్రై చేసుకుని తీసేసుకుంటే ఇప్పుడు మనకి ఎంతో టేస్టీగా ఉండే ఇడ్లీ పిండి పునుగులు రెడీ అయిపోయినట్లే. ఈ పునుగుల్ని కొబ్బరి చట్నీ, పల్లి చట్నీ, టొమాటో చట్నీ ఇలా ఏ చట్నీతో తిన్నా కూడా బాగుంటాయి. సో ఫ్రెండ్స్, నిమిషాల్లోనే రెడీ అయిపోయి చాలా క్రిస్పీగా టేస్టీగా ఉండే ఇడ్లీ పిండి పునుగుల్ని ఈసారి మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి. మీరు కనుక ఈ పునుగుల్ని ఇలా ట్రై చేసినట్లయితే మీకు ఎలా వచ్చాయో మీ ఫీడ్బ్యాక్ని నాకు కమెంట్లో చెప్పడం మాత్రం మర్చిపోకండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బై బై.